ముఖ్యంగా మన లైఫ్లో ఒకటి హెల్త్, 2 వెల్త్, 3 రిలేషన్షిప్. ఈ మూడింటి కోసమే మనిషి నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటాడు. సరే, ఈ మూడిట్లో నీకు ఏది అవసరము? అయితే న్యూట్రిషన్ ఫుడ్ మనం ఎంత తింటున్నాం, ఎలాంటి పోషక విలువలతో తింటున్నాం అనేదానికంటే కూడా అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యామిలీ వండర్ మూమెంట్. ఇట్స్ లర్నింగ్ హబ్ ఆఫ్ లైఫ్ కాన్సెప్ట్స్, రెస్పెక్టెడ్ హస్బెండ్ అండ్ వైఫ్, అప్కమింగ్ కపుల్ అండ్ యంగ్ జనరేషన్. ఇవాళ నా ఒక మీటింగ్ ఉన్నటువంటి జరిగిన విశేషాలను కొన్నింటిని మీతో షేర్ చేసుకుందామని రెగ్యులర్గానే మీకు ఇవాళ తెలియజేస్తున్నాను. మనకి 3 విషయాలే ముఖ్యంగా మన లైఫ్లో. ఒకటి హెల్త్, 2 వెల్త్, 3 రిలేషన్షిప్. ఈ మూడింటి కోసమే మనిషి నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటాడు. సరే, ఈ మూడిట్లో నీకు ఏది అవసరము అంటే హెల్త్ ఉంటే సరిపోతుందా? హెల్త్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? వెల్త్ రిలేషన్షిప్ అవసరం లేదా? పోనీ వెల్త్ ఒక్కటి ఉంటే సరిపోతుందా? హెల్త్ రిలేషన్షిప్ అవసరం లేదా? అదేవిధంగా రిలేషన్షిప్ ఒకటి ఉంటే సరిపోతుందా? వెల్త్ అండ్ హెల్త్ అవసరం లేదా? ఈ 3 ఎలాంటివి అంటే స్తంభాలు లాంటివి, మనిషి జీవితంలో పిల్లర్స్ లాంటివి. అయితే సహజంగా ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడం అనే దాంట్లో పొరపాట్లు జరిగిపోయి ఇన్బ్యాలెన్స్ జరిగిపోయేసి హెల్త్ ఉంటే వెల్త్ ఉండదు, వెల్త్ ఉంటే రిలేషన్షిప్ ఉండదు, రిలేషన్షిప్ ఉంటే హెల్త్ వెల్త్ ఉండదు. అంటే ఈ ఇన్బ్యాలెన్సేషన్ జరిగిపోతూ ఉంటుంది అనమాట. మరి ఈ మూడింటిని పట్టుకోవాల్సినటువంటిదే ప్రధానంగా ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్ చేయాల్సిన ముఖ్యమైన విషయం. ఎందుకు హస్బెండ్ అండ్ వైఫ్ అంటే మీ ఇద్దరు దాన్ని చేయడం మొదలెడితే మీ పిల్లలకు వచ్చిందంటే ఖచ్చితంగా తర్వాత వాళ్ళ జనరేషన్లో వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీస్లో అందివ్వడం, ఇలాంటివన్నీ కనెక్షన్గా వెళ్తుంది అనమాట. దీన్ని ఎలా పట్టుకోవాలి? వీటిల్లో ప్రధానంగా వీటిని ఏ విధంగా మనం హ్యాండిల్ చేసుకోవాలి? మన గోల్స్ ఉంటాయి కదా, గోల్స్లో ఈ మూడింటిని కూడా పెట్టుకోవాలి. దీని గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వెళ్దాం. ప్రస్తుతానికి హెల్త్ తీసుకుందాం. ఎందుకంటే అది ప్రధానమైనటువంటి ఒక చెట్టుకి ట్రంక్ లాంటిది, అంటే మొదలు భాగం లాంటిది అనమాట. హెల్త్ అనేది ముఖ్యంగా ఉంటే వెల్త్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే సంపదల్ని, డబ్బు, ధనాన్ని సంపాదించడం. అది హెల్త్ వెల్త్ ఉన్నిందంటే రిలేషన్షిప్ అనేదాన్ని బ్యాలెన్స్ చేయడం, తీసుకోవడం, ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. మరి హెల్త్ని ఎలా తీసుకోవాలనే దాంట్లో ముఖ్యమైన విషయం మనము ఫుడ్ అనుకుంటాం. ఎస్, ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అయితే న్యూట్రిషన్ ఫుడ్ మనం ఎంత తింటున్నాం, ఎలాంటి పోషక విలువలతో తింటున్నాం అనేదానికంటే కూడా తిన్నది ఎంత అరిగించుకుంటున్నాం, ఇది ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక బాల్లో కానివ్వండి, ఒక ఏ విషయానికైనా కేంద్రం అనేది ఒకటి ఉంటుంది, బిందు స్థానం. ఆ మిడిల్ ప్లేస్ అనేది మన శరీరంలో కూడా ఈ పొట్ట స్థానమే. ఆ పొట్ట స్థానంలో ఉన్నటువంటి ఏవైతే మనం తింటామో అది కరెక్ట్గా డైజెస్ట్ అయ్యి జీర్ణమయ్యి కరెక్ట్గా శరీరానికి అందినప్పుడే ఏ రోగాలైనా ఏ వ్యవహారాలైనా రావు. మరి తిన్నది అరిగించుకోవాలి అంటే ముఖ్యమైన విషయం ఏమంటే ఎక్సర్సైజ్ అని అనుకుంటాం, లేకపోతే నీళ్ళు కరెక్ట్గా తాగాలనుకుంటాం, లేకపోతే రకరకాల ఎక్సర్సైజ్లు, జిమ్ములని, యోగాలని, డాన్సులని, స్విమ్మింగ్లని, లేకపోతే జాగింగ్లని, ఇంకోటి అనుకుంటాం, ఎన్నెన్నో అనుకుంటాం. డైజెషన్ అవ్వడానికి ప్రధానమైన విషయం మైండ్ఫుల్ ఈట్. అంటే మనం తినేది హడావిడిగా తింటున్నామా, ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నామా, 3 స్కిప్ చేసి తింటున్నామా, అంటే ఒక పూట తిని ఒక పూట తినకుండా చేస్తున్నామా, లేకపోతే లేట్గా తింటున్నామా, లేకపోతే ఓవర్గా తింటున్నామా, ఇలా మనం జంక్ ఫుడ్లు తింటున్నామా, ఇట్లా లిస్ట్ వేసుకుంటూ పోయామనుకోండి, ఈ ఆహారం తినడంలో న్యూట్రిషన్ వాల్యూస్, ఎంత తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఏం తింటున్నాము, ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. దానితో పాటు తినేది మైండ్ఫుల్గా తింటున్నామా. మైండ్ఫుల్ అంటే మనం తినేటటువంటి ఆహారం అనేది స్ట్రెస్ఫుల్గా తినకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నవే సూక్ష్మమైన విషయాలే జీవితాన్ని మార్చేస్తాయనే దానికి ఒక ఎగ్జాంపుల్.
మీరే ఆలోచించండి. ఎగ్జాంపుల్ ఏమంటే, ఇల్లు ఉంటుంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ చాలా జాగ్రత్తగా, డబ్బులు కానివ్వండి, నగలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, అన్నింటినీ జాగ్రత్తగా ఎత్తి పెట్టాలంటే ఏం చేస్తాం? ఇంటిని ఎత్తుకొని పోయి మనం లాకర్లో పెట్టుకోవడం ఇలాంటివి చేయం కదా. ఇంటి మొత్తాన్ని పటిష్టంగా చేసుకొని ఒక మంచి కంపెనీ బీగంకి వేసి, ఆ లాక్ కరెక్ట్గా వేసి, ఆ చిన్న లాక్ బీగం చెవి అని ఎత్తి పెట్టుకుంటాం. అంటే అది సూక్ష్మమైనదే కదా, చిన్నదే కదా. ఇంత పెద్ద ఇల్లుని, ఇంత పెద్ద బంగళాని ఒక చిన్న బీగం చెవితో మనము ఏ విధంగా జాగ్రత్త పరుచుకున్నామో, అదేవిధంగా ఇంత పెద్ద శరీరాన్ని, ఇన్ని కాంప్లెక్స్ ఎన్ని ఉంటాయి అసలు మన శరీరంలో. ఒక మిషన్ లాగానే దాని లోపల పైపుల్లాగా నరాలు, వాటర్ ఫ్లో లాగా బ్లడ్ వెళ్ళడము, ఇంకా రకరకాల మిషన్స్, హార్ట్ మిషన్, లంగ్స్ అని, జీర్ణకోశాలని, తర్వాత కిడ్నీలని, ఒక్కటి కాదు కదా, ఎన్ని డిజైనింగ్స్ గాడ్ అనేటటువంటి ఆ యూనివర్స్ అనేది ఈ మిషన్ తయారు చేసింది. అయితే ఈ మిషన్కి భావాలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేటటువంటి ఒక చిన్న సూక్ష్మమైన లింక్ పెట్టడం వల్ల అదే నడిపిస్తూ ఉంటుంది. సో మనం తినేటప్పుడు కూడా ఒక మైండ్ఫుల్గా తినేదాన్ని పెద్దవాళ్ళు పూర్వకాలంలో దీన్ని గుర్తించే ఏ రకంగా దీన్ని మలిచారంటే, మీరు కావాలంటే కొన్ని రకాల ఆర్గనైజేషన్స్లో దీన్ని ఇంకా అలాగే అప్లిఫ్ట్ చేస్తుంది. అదేవిధంగా కొన్ని స్పిరిచువల్ దీంట్లో ఒక ఆధ్యాత్మిక విధానాల్లో తినబోయే ముందు ఆ తినే భోజనాన్ని ఎంతో ప్రీచ్ చేసి, దాన్ని అఫర్మేషన్ చేసి, అది మనకి ఎంతో హెల్త్ని ఇస్తుందని భావించి, దాన్ని చూసి ఏమాత్రం మాట్లాడకుండా తినాలి, ఆ సెల్లులు చూడకుండా తినాలి, ఇలాంటివన్నీ ఎందుకు చెప్పారంటే, స్ట్రెస్ లేకుండా రిలాక్స్గా ఎంజాయ్ చేస్తూ, బాగా నములుతూ, మళ్ళీ దాంట్లో లెక్క పెట్టుకొని 34 సార్లు నవలాలా, 24 సార్లు నవలాలా కాదు. ఎంజాయ్, రిలాక్స్, పీస్ఫుల్, పాజిటివ్, ఇలాంటివన్నీ కూడా ఆప్టిమిస్టిక్గా ఉండేటటువంటి ఈ లక్షణాలే స్ట్రెస్ ఫ్రీ చేస్తాయి. ఆ రకంగా మీరు భోజనాన్ని ఆస్వాదించినప్పుడు, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అన్ని విధానాలతో పాటు పర్ఫెక్ట్ డైజెషన్ అనేది, ఆ డైజెషన్ ఆ రకంగా నేచురల్గా జరిగినప్పుడు దాది బాడీ మొత్తం తీసుకునే విధానం వేరు. అలా కాకుండా మనం ఏదో హడావిడి ఆఫీస్ అయిపోతా ఉందని గబగబాని దులిపేసుకోవడం, లేకపోతే టైం తప్పించి తీసేసుకోవడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా, లేదా ఆ టైంలో ఏదో మీటింగులు చూసుకుంటూ, సెల్ ఫోన్ చూసుకుంటూ తినేయడం, లేదా ఆ టైంని కూడా కవర్ చేద్దాం, ఏదో ఒకటి తెలిసేసుకుందామని సెల్ ఫోన్లో, ఆ షార్ట్లో, రీల్లో చూసుకుంటూ తినేయడం, ఎలాంటి ఆ స్ట్రెస్, ఈ సూక్ష్మమైన విషయాన్ని జాగ్రత్త పరుచుకుంటే ఆటోమేటిక్గా మన జీర్ణం అనేది బ్రహ్మాండం అవుతుంది. జీర్ణాశయం యొక్క మెయిన్ థింగే మొత్తం బాడీని నడిపిస్తూ ఉంటుంది. దానివల్ల మన మైండ్ రిలాక్స్ ఉండడం, దానివల్ల మన హెల్త్ రిలాక్స్ ఉండడం, ఇలాంటివన్నీ కనెక్షన్స్ అనమాట. సో ఇవాళ మీటింగ్లో చెప్పినటువంటి విశేషాలు కూడా నేను ఇవే. క్యాచ్ యువర్ టైం అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది మనది. అంటే మన టైం అనేది ఎర్లీ మార్నింగ్ టైం, దాంతోనే మన బయోక్లాక్ సిస్టమ్ అనేది అంతా సెట్ అయి ఉంటుంది. పశుపక్షాలు మొదలు అన్నీ కూడా కానీ దానికి సింక్ అయి ఉంటాయి. దాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు అది ఏ విధంగా మన హెల్త్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అనేటటువంటి విషయాలు క్యాచ్ యువర్ టైం ప్రోగ్రాంలో తెలియజేస్తూ, ఎర్లీ మార్నింగ్ లేసే విధానాలని హ్యాబిట్ చేసేటటువంటి ప్రోగ్రామ్ అనమాట అది. సో ఆ ప్రోగ్రాంలో ఇలాంటి విషయాలు కొన్ని తెలుసుకోవడం, చెప్పుకోవడం జరిగింది. అదే విశేషాలను మీకు కూడా ఇవాళ నేను తెలియజేయాలి అనే ప్రయత్నంలో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. తప్పకుండా మరిన్ని ఇలాంటి విశేషాలతో కూడినటువంటి విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఫ్యామిలీలో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మనం బ్యాలెన్స్ చేస్తే ఆటోమేటిక్గా ఒకటి ఇంకొకటి అన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేసిన వాళ్ళు అవుతాం. ఐఎమ్ జిఎస్ లతారాజు. I want to see happy, healthy, wealthy, successful families. I'm always here to help you. Thank you.